మిత్రమా, జీవితం అనే నాటక రంగములో మనుషులు చాలా బాగా నటిస్తారు, గుర్తుంచుకో. నీతో అవసరముంటే ఒకలా మాట్లాడుతారు, నీతో అవసరం లేకుంటే మరోలా మాట్లాడుతారు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ తెలుస్తుంది, ఆకలేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది, జాబ్ లేనప్పుడు పైస విలువ తెలుస్తుంది, విడిపోయినప్పుడు ప్రేమ విలువ తెలుస్తుంది, సొంతవారు దూరమైనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. మనిషిని ఆశ బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. మనుషులు దూరం అయిపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. అపజయాలు కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం, పట్టుదల ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం కూడా ఉండాలి. అపనమ్మకంతో పనిని మొదలుపెట్టకు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే మాత్రం. మనని 10 అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి మనం 100 అడుగుల దూరం ఉండాలి. ఒకరిని మనం మార్చలేమని అర్థమయ్యాక ఇంకా మార్చాలని ప్రయత్నించడం అది మన మూర్ఖత్వం. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు మనని. నన్ను నమ్మిన వారిని నేను మోసం చెయ్యను, నాకు మోసం చేసిన వారిని జీవితంలో మళ్ళీ ఎప్పుడు నమ్మను. ఇదే నా వ్యక్తిత్వం. మనిషికి మరణము కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని ఈ ప్రపంచంలో బ్రతకడం. పొగడ్తలతో బ్రతుకున్న వారికే మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో పట్టుదలతో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడుగా ఉంటుంది. సరైనదేదో తెలుసుకొని దాన్ని చెయ్యకపోవడం అన్నది పిరికితనం అవుతుంది. ప్రతి హృదయానికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరువేరుగా ఉంటుంది. అవివేకికి కళ్ళలో దాచిపెడితే వివేకి నవ్వులలో దాచిపెడతాడు. మితిమీరిన ఆశలు జీవితములో ఆనందాన్ని దూరం చేస్తుంది. మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తుంది. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపద లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. నీవు పుట్టిన తర్వాత మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది, నీవు వెళ్ళిపోయిన తర్వాత మట్టి నీ మీద ఉంటుంది. శరీరాన్ని, అందాన్ని, సంపదను చూసి మిడిసి పడకు. పుట్టేటప్పుడు ఏమి తీసుకుని రావు, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకుని పోవు. ఇక్కడ కేవలం మంచి చెడు మాత్రమే ఉంటుంది. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టము జరగదు. మనకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం. మరణానంతరం మనం ఎదుర్కొనే ఏకైక ప్రశ్న ఏమిటంటే, మనం ఎంత సంపాదించాం అని. డబ్బు కాదండి బాబు, పుణ్యం. ఎంత పోగేశామని కాదు, ఎంత పంచిపెట్టాం అనేదే అప్పుడు ముఖ్యం. ఎంత దాచుకున్నామనేది కాదు, ఎంతమందిని ఆదుకున్నాం అనేదే అప్పటికి లెక్క. సమయం, నమ్మకం మరియు మర్యాద అనేవి ఎలాంటి పక్షులంటే ఒకసారి ఎగిరిపోతే ఎప్పటికీ వెనక్కి తిరిగి రావు. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు, చిన్న చిన్న ఆనందాలు. మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ, ఎవరికి హాని చేయని మనస్తత్వం, నిరంతరం మన పెదవులపై చిరునవ్వు. అంతే, అంతకు మించి ఆనందం, అదృష్టం ఏముంటాయి మనకు? భగవంతుడు ఒక దారి మూసేస్తే మరొక దారిని తెరుస్తాడు. ఆ కొత్త దారిలో పయనించే ఆలోచన చేయకుండా జీవిత ముగిసిపోయిందని మూలన కూర్చోవడం అసమర్థముల లక్షణం. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండనా అన్న వాక్యాన్ని మనసులో గుర్తుపెట్టుకుంటే అన్ని పరిస్థితుల్లోనూ అది మనకు ఎనర్జీ బూస్టర్ లాంటిది. ఎవరిని చెయ్యి జాచి ఆర్జించనంత
కాలం ఏ పనినైనా చేసుకుని బ్రతికినా చాలా గౌరవప్రదంగా ఉంటుంది. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయారు. జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి, కానీ బ్రతికి ఉన్నాడు ఎలా అనుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు, ఇతని జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసన పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పాడు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు. కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడము, మంత్రాలను చదవడము, ప్రదక్షిణ చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాతలో మార్పు కలుగుతుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుని పాదాలను స్మరించాలి. అనుభవం నేర్పిన పాఠం. బిల్ గేట్ ఒక హోటల్కి వెళ్ళి భోజనము చేసి బిల్ కట్టాక వెయిటర్కు $5 టిప్ ఇచ్చాడు. అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని అడిగాడు బిల్ గేట్స్. వెయిటర్ ఇలా అన్నాడు, సార్, నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆమె నాకు $100 టిప్ ఇచ్చారు. మీరు ఆమె తండ్రి ఎందుకు ఇలా తక్కువ టిప్స్ ఇచ్చారని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు గేట్స్ ఒక చిరునవ్వు నవ్వి, ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు, నా తండ్రి సాధారణ కట్టెలు అమ్మే వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో నీతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కి వచ్చిన మెట్టుని ఎప్పటికీ మరవకూడదు. మన అనుభవమే మన మొదటి గురువు. శరీర ఛాయ చూసి గర్వపడకు, చీకటిలో అందరి రంగు ఒకటే. నీ సంపాదనను చూసి ఎగిసిపడకు, మృత్యువు ఒడిలో అందరూ ఒక్కటే. నీ కోసం ఎవరో ఉన్నారని, వాళ్ళేదో చేస్తారని ఎప్పుడు భావించకూడదు. ఇక్కడ ఎవరి స్వంత సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. అందరూ అవి సరిచేసుకునే పనిలోనే ఉంటారు. కాబట్టి ఎదుటివారి మీద పెట్టుకునే నమ్మకం ఏదో నీ మీద పెట్టుకో. ఎలాంటి ఆశాభంగం ఉండదు. నీ చెడు కోరే వారిని ఎప్పుడు నీకు దూరంగా ఉంచు. నీ మంచి కోరే వారిని ఎప్పుడు నీలోనే ఉంచు. పెట్రోల్ పెరిగినా పొట్ట పెరిగినా రెండింటికి ఒకే చికిత్స, సైకిల్ తొక్కడం. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు సంతోషాలను మాత్రమే కాదు, కష్టాలను కూడా భరిస్తాడు. ఒకరోజు నాలుక 32 పండ్లని అడిగిందట. మీరు చక్కగా నమిలి నాకు ఆహారం ఇస్తున్నారు, నాకు రుచిగా ఉంటుంది, మీ 32 మందికి నేనేమైనా చేయాలా అందట. అప్పుడు ఆ పండ్లు ఇలా అన్నాయి, అమ్మా నాలుక, నువ్వు ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మేము 32 మంది ఊడి కింద పడతాం. అందుకే ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడు, ఇదే నువ్వు మాకు చేసే మేలు అని చెప్పారు. మంచి మొగుడు దొరకడం కష్టం. అందంగా ఉన్నాడు అనుకుంటే మెదడు ఖాళీగా ఉంది. డబ్బున్నోడు అనుకుంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వడు. తెలివైన వాడు అనుకుంటే సీరియస్గా ఉంటాడు. బాగా కష్టపడతాడు అంటే నన్ను పట్టించుకోడు. నెమ్మదిగా ఉన్నాడు అనుకుంటే ఆయన్నో భగ్న ప్రేమికుడు. బాధ్యతగా ఉన్నాడు అనుకుంటే ఒక ముద్దు ముచ్చట ఉండదు. చదువు ఉన్నాడు అనుకుంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. చదువు లేనివాడు అనుకుంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావుడు అంటాడు. స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటే అబద్ధాల పుట్ట. ఎలా చర్చించేదిరా దేవుడా. పశువుల మీద కొట్టిన దెబ్బ వాటికి శరీరానికి తగులుతుంది. మనుషుల మీద కొట్టిన దెబ్బ వారి మనసులకు తగులుతుంది. మన వారు అయినా పరాయి వారు అయినా చెయ్యి ఎత్తడం తప్పు మిత్రమా. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు, కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు. ఏ ఒక్కరు ఆరోగ్యం వైపు చూడరు. ఇదే నేటి మనుషుల తీరు. ఒంటరిగా తినే భోజనం వృధా. 2 కలిసి భోజనం చేస్తే భుక్తి. 3 కలిసి చేస్తే భోజ్యం. 4 ఆపై కలిసి చేస్తే భోజనం. అందుకే గృహస్థు కుటుంబ సభ్యులందరితో భోజనం చేయాలి. భార్యాభర్తలు కలిసి భుజించడం మంచిది కాదు. భోజనం ఉన్నప్పుడు మంచినీటి గ్లాసు కుడివైపు ఉంచుకోవాలి. పీట మీద కూర్చుని భోజనం చేసేవాళ్ళు కాళ్ళను పీట నుంచి భూమిని తాకుతూ తినరాదు. తిన్న ఆహారం శక్తి భూమికి అందుతుంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రింద పడిపోయేలా చెయ్యవు.
ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విష పురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయవలసింది చేసి బయటకొచ్చి మాత్రాలు నీతులు చెబుతాడు. కన్నీరు కూడా అలిగితే ఎంత బాగుంటుందో కదా. అర్థం లేని మాటలకు అర్థం చేసుకునే వారి కోసం కన్నీరు రానంటూ ఆగిపోతే కళ్ళకు కాస్త బరువైన తగ్గుతుంది. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్న తల్లి రుణం, జీవితమంతా మరవలేనిది తండ్రి పడ్డ కష్టం. సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితంలో ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు.